ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని ఆయన కొట్టిపాడేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే హైపర్ లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడికి అలవాటుగా మారిందని, పారదర్శకత లేని ఈ ప్రాజెక్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతి అని చెప్పని ఒక కొత్త డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం శరవేగంగా చేస్తాం, మేము 28 లోపు ఈ అమరావతిని పూర్తి చేస్తామని చెప్పని పదే పదే చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా పదే పదే మాట్లాడుతున్నారు. 28 లోపు పూర్తయ్యే అమరావతికి మళ్ళీ ఎందుకు అసెంబ్లీలో మీరు తీర్మానం కావాలని చెప్పి అన్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 28 లోపు మీరు పూర్తి చేస్తారు నమ్మకం మీకుంటే అమరావతిని ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? అమరావతిని మేము ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? కేవలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రైతులు ఏదైతే మీరు రెండో విడత భూములు మీరు మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో వాటికి వ్యతిరేకంగా రైతుల యొక్క నినాదం వినపడుతున్న సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఇది మేము బిల్లు పెట్టాము అని చెప్పి రైతులను మోసం చేయడానికి తప్ప చంద్రబాబు నాయుడు ఈ అసెంబ్లీ ద్వారా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిన కూడా నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. బాలేదా? చంద్రబాబు నాయుడు మీ ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అమరావతి మీరు రాష్ట్ర రాజధాని చెప్పడం కానివ్వండి, రైతుల దగ్గర మొదటి విడతగా రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకి భూములు ఎక్కడున్నాయో తెలియదు, కౌలు సరిగ్గా ఇస్తున్నారో తెలియదు, వాళ్ళ భూమి ఎక్కడుందో చూపెట్టిన పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఆందోళన చేస్తుంటే మళ్ళీ మీరు రెండో విడతలో మేము అక్కడ ఎయిర్పోర్ట్ కడతాము, అక్కడ పోర్టు కడతాము, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్లు కడతాము అని చెప్పని 1000 ఎకరాలు మళ్ళీ భూమిని మీరు సమీకరణ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏంటంటే అక్కడ రైతులను మోసం చేయడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? కౌన్సిల్ తీర్మానం కూడా కావాలి కదా. అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే అది సంపూర్ణంగా పాస్ అవ్వాలంటే మళ్ళీ కౌన్సిల్లో కూడా పాస్ అవుతాయి, కానీ అది సంపూర్ణం కాదు. అటువంటిది ఒక 5-6 గంటల అసెంబ్లీ పెట్టేసి సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దాకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, దూషించడం తప్ప మీరు అమరావతిలో మీరు చేస్తుంది ఏంటి, అమరావతికి మేము ఏ విధంగా చేయదలుచుకున్నాం, అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పని ఎక్కడైనా కానీ మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, 2014 నుంచి 2019 నుంచి 24 ప్రభుత్వాన్ని నిందించే విధంగా మీ యొక్క అసెంబ్లీ జరిగింది తప్ప మేము అమరావతి వల్ల ఇవి తెలుసుకున్నాం, అమరావతి ద్వారా మనకి ఇవి వస్తున్నాయి, అమరావతి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇలా మేలు జరుగుతుందని చెప్పి ఏదైనా మీరు చెప్పారు? దాంట్లో ఏమన్నా ఆ చెప్పిన పరిస్థితి ఏమీ లేదు. మీరందరూ కూడా అమరావతి నిర్మాణం అప్పుడు ఏం చెప్పారండి? సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు. దానికి అమరావతి ద్వారానే మనకు నిధులు వస్తే ఆ నిధుల ద్వారా మనం నిర్మిస్తానన్నప్పుడు 50,000 కోట్లు సుమారు ఎందుకు మీరు అప్పు చేశారండి ఇప్పటిదాకా? అమరావతి నిర్మాణం కోసం 50,000 కోట్లు అప్పు తీసుకొని వాటిని కాంట్రాక్టుల ద్వారా ఆ నలుగురే కాంట్రాక్టులు అందరూ కూడా అక్కడ మీరు రోడ్లు వేసినా కానీ, బిల్డింగ్లు కట్టినా కానీ, ఏం కట్టినా కానీ ఆ నలుగురే కాంట్రాక్టర్లు.
ఒకదానికేమో హయ్యెస్ట్, ఒక నలుగురిలో ఒకటి హయ్యెస్ట్ వేస్తాడు, మిగతా ముగ్గురు లోయెస్ట్ వేస్తారు. మళ్ళీ ఇంకొక దాంట్లో ఇంకొక వ్యక్తి హయ్యెస్ట్ వేస్తాడు, మిగతా ముగ్గురు లోయెస్ట్ వేస్తారు. ఎక్సెస్ టెండర్లతో మీరు వాళ్ళకి ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా వేల కోట్లు కూటమి ప్రభుత్వం దండుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మంత్రులు కావచ్చు, అమరావతిని ఒక అవినీతిమయం చేసేసి, అవినీతి ఏదైతే ఇంతకుముందు గతంలో నరేంద్ర మోడీ చెప్పాడు పోలవరం ఏటీఎం అని చంద్రబాబు నాయుడికి, ఇప్పుడు పోలవరం ఏటీఎం పోయి అమరావతి ఏటీఎం అయిపోయింది చంద్రబాబు నాయుడికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా. దోచుకోవడానికి తప్ప మీరు అమరావతికి మీరు చేసింది ఏంటి? 50,000 కోట్లు. ఎవరు తీరుస్తారు అప్పుల్ని? ఎవరు తీరుస్తారు? కానీ 50,000 కోట్లతో ఏమైనా రూపురేఖలు మారుతాయా? సిఆర్డీ బిల్డింగులు, కట్టిన బిల్డింగులే మళ్ళీ కట్టడం, అసెంబ్లీను, మళ్ళీ సెక్రటరేటు, హైకోర్టు భవనాలు, ఇవన్నీ ఆల్రెడీ నిర్మాణం ఉండగా మళ్ళీ నూతనంగా నిర్మించడం ఏంటండి? సుమారు 1000 కోట్లు పెట్టి అసెంబ్లీ కట్టారు, అదేవిధంగా మన సెక్రటరేట్ కట్టారు, హైకోర్టు భవనాలు కట్టారు. మరి ఈ 1000 కోట్లు ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడు ఈ 1000 కోట్లు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఏం చేస్తారు? మళ్ళీ వీటిని మళ్ళీ నూతనంగా నిర్మించడం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మీరు టెంపరీ ఇవన్నీ కూడా తాత్కాలిక కట్టడాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇరుచుకుపడ్డాడు. ఎవరు చెప్పారు తాత్కాలిక కట్టడాలని చెప్పని? మరి అలాంటప్పుడు మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ సెక్రటరేటు, మళ్ళీ హైకోర్టులు మరి ఎందుకు నిర్మాణం చేస్తారు మీరు తాత్కాలికం కాకపోతే? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, రైతులను మోసం చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు అమరావతి అని చెప్పిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తప్ప అమరావతి మీద మీకు చిత్తశుద్ధి అనేది సరిగ్గా లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకే మీరు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేశాడు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. కనీసం అమరావతి ముఖద్వారమైన చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు ఎలా ఉందండి? అంటే 7 ఏళ్ళు పట్టిందా మీకు రోడ్డు వేయడానికి? 7 ఏళ్ళు సరిపోలేదు మీకు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుందండి? మనం ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటాక రైట్ సైడ్లో ఉంటుంది. అంటే మనం అమరావతి వెళ్ళాలంటే ఎవరైనా సరే ఆ ఇంటి నుంచి వెళ్ళాల్సిందే. ఆ రోడ్డుకే ఒక వెహికల్ వెళ్ళి ఎదురు వెహికల్ వస్తే రోడ్డు దిగాల్సిన పరిస్థితి వస్తే ఇదేనా మీ అమరావతి డెవలప్మెంట్ ఏంటి? ఇదేనా? చంద్రబాబు గారు చెప్పండి. మీరు అసెంబ్లీలో ఏదో గత ప్రభుత్వం అసెంబ్లీ అమరావతిని నాశనం చేసింది, ఎక్కడ చేశారు నాశనం? ఏం చేశారు? అమరావతిని ఎవరు మర్చిపోయారు? ఎవరు మర్చిపోలా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆకాంక్షతోనే ముందుకెళ్ళారు. అంతే తప్ప మీలాగా అసెంబ్లీ పేరు చెప్పి, అమరావతి పేరు చెప్పి మీరు మరి ప్రాజెక్టులన్నీ మరి వైజాగ్లో ఎందుకు పెడతారు? మరి మీరు అదే ప్రాజెక్టులు మీరు అమరావతిలో పెట్టచ్చు కదా. మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పారే, ఎకరా 99 పైసలకి మీరు పప్పుల బెల్లాగా స్థలాలు పంచిపెట్టేస్తారే మీరు వైజాగ్లో, వాళ్ళందరూ మరి ఇక్కడ పెట్టమని చెప్పచ్చుగా. లూలు మాల్కి మన విజయవాడ బస్ స్టాండ్ అప్ చెప్పారు మీరు, మరి అదే లూలు మాల్ అమరావతిలో నిర్మాణం చేయొచ్చు కదా. ఇప్పుడు అటువంటి పెద్ద కంపెనీలకి, మీ హెరిటేజ్లకి అమరావతి పనికిరాదు. అమరావతి పనికిరాదు. మన ఈ 2 జిల్లాల్లో కలిపి సుమారు 50,000 మందికి పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిని రద్దు చేస్తారా? అంటే జనాభా లేని అమరావతి దేనికంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే 50,000 మంది ఇళ్ళు కనుక అక్కడ నిర్మాణం చేసుకుంటే కనుక సుమారు 1,50,000 పైబడి జనాభా అక్కడ వస్తారు అక్కడికి. అది కదా అమరావతి అంటే, అది కదా క్యాపిటల్ అంటే. జనాలు లేని క్యాపిటల్ దేనికండి? ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ అంటున్నారు, ఎకరాలు రైతుల నుంచి దోచుకుంటున్నారు, ఎకరాలు ఎక్కడ పెద్ద ఒక చదువుల కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు తప్ప ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చిందని చెప్పారండి మీరు ఏమన్నా? ఏది విట్ కాలేజీలు, ఎస్ఆర్ఎంలు కాలేజీలు అంటే పిల్లలు ఎంత దూరం ఉన్నా కూడా వెళ్తారు బ్రాండ్ ఉన్న కాలేజీలకి. మీరు ఎందుకు ఏ కంపెనీ కూడా తీసుకురావట్లేదు? మీరేదని చెప్పుకునే హెరిటేజ్ కంపెనీ అక్కడ పెట్టచ్చు కదా అమరావతిలో. ఈ లూలు మాల్కి, టీసీఎస్లకి, ఐటీ కంపెనీలకి వైజాగ్లో మీరు స్థలాలు ఇస్తారు కదా, వాళ్ళందరూ అమరావతిలో పెట్టించచ్చుగా మీరు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు వస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనేగా మీరు చేస్తుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనేగా మీరు చేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు, వైజాగ్ ఆల్రెడీ
డెవలప్డ్ సిటీ కాబట్టి దాన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మన రాజధానితో పోటీ పడుతుందని చెప్పన్నారు ఆయన. మీరు చేస్తున్న పని కూడా అదే కదా ఈరోజు చేస్తుంది. మీరు అమరావతిని మోసం చేయట్లేదు. మరి మీరు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ వైజాగ్లో మీకు అవకాశం కల్పిస్తుంటే వాళ్ళకి అమరావతిలో ఎందుకు మీరు నిర్మాణం చేపట్టట్లేదు? మీరు వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఖర్చులు చూసుకుంటే కనుక భారీ అంచనాలు, గతంలో కంటే కూడా అంచనాలు పెంచేసి అదే కంపెనీలకి కాంట్రాక్టులు ఇస్తుంటే అసలు ఎంత దారుణంగా నిస్సిగ్గుగా అవినీతిని అది నిస్సిగ్గుగా చేస్తున్నారు వీళ్ళు. ఎవరు కూడా ఎక్కడ కూడా తడపడట్లేదు. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి 11,000 మొదలు 14,000 వరకు ఇచ్చేస్తున్నారు. మీరు హైదరాబాదు ఏదైతే బాగా డెవలప్డ్ సిటీలో మీరు ఏ కోకాపేటో ఇప్పుడు 100 కోట్లకి 150 కోట్లకి స్థలాలు అమ్ముతున్నారే, అక్కడ అపార్ట్మెంట్ మనం ఎస్ఎఫ్టీ కొనుక్కుంటే స్థలంతో కలిపి 8,000, 9,000, 10,000, కానీ నిర్మాణానికి 11,000 రూపాయలు వీళ్ళు వ్యయం ఖర్చు చేస్తున్నారంటే ఎంత దోచుకుంటున్నారు అమరావతి పేరు చెప్పి, ఎంత దోచుకుంటున్నారు. ఇప్పటికి సుమారు 47,000 కోట్లు అప్పు చేశారు అమరావతి పేరుతో. 47,000 కోట్లు. ఏమన్నా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా? ఈ 47,000 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి ఇప్పటికే 5,000 కోట్లు ఇచ్చేయడం, మళ్ళీ వెనకని దొడ్డిదారి నుంచి వీళ్ళు తీసేసుకోవడం. 5,000 కోట్ల పైన ఇప్పటికే తీసేసుకున్నారు. వీళ్ళకి రాజధాని కంటే కూడా అవినీతి ముఖ్యమైపోయింది ఈరోజు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రారు, ప్రభుత్వం రారని తెలిసిపోయి ఉన్నన్నాడు దండుకుందామని చెప్పని వాళ్ళందరికీ భయం. నేను అసెంబ్లీలో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎంత భయం వచ్చింది తెలుసా మీకు? 2029లో మళ్ళీ అతను వస్తాడేమో అని చెప్పని నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మంత్రులు కానీ అందరూ కూడా అతను వచ్చేస్తాడు. నాకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మీరు చేసే తప్పులు, మీరు చేసే పాపాలు ప్రజలు చూడట్లేదా? ఒకసారంటే మోసపోయారు ప్రజలు, మాట మాటికి మోసపోరు. తప్పకుండా 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మీరు చేసే అవినీతులను కూడా ఎంక్వైరీ చేయడం ఖాయం. అంతే తప్ప అమరావతి పేరు చెప్పి గతంలో మరి వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు ఇచ్చిందండి? అమరావతిలో కమిషన్ల ద్వారా 2,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు పిఏకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవ్వలేదా? ఇస్తే అమెరికా పారిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంఐకి మళ్ళీ అమెరికా నుంచి వచ్చాడు. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దీనికి సమాధానం చెప్పాలంటే మీకు కూటమిలో ఉంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆగిపోతుందా? దీనికి సమాధానం చెప్పాలి. అమలుగానే హామీలు, అమరావతిలో ఒలింపిక్స్ ఆడిస్తాడంట, అమరావతిలో ఏదో తీసుకొచ్చేస్తాడంట, ఇవన్నీ చెప్పి తప్పుడు హామీలతో నువ్వు గద్దెనెక్కావు. గద్దెనెక్కువాడు కనీసం చిత్తశుద్ధితో పనిచేస్తావా? పనిచేసే పరిస్థితి లేదు. కేవలం దోచుకోవడానికి అమరావతి పేరు చెప్పి అడ్డంగా దోచుకోవడానికి తప్ప దేనికి కూడా అమరావతి మీద వాళ్ళకి ప్రేమ లేదు. అమరావతి అని పేరు చెప్పి విజయవాడ నగరాన్ని మోసం చేస్తున్న వ్యక్తులు కూటమి నాయకులందరూ కూడా. ఈ 2 సంవత్సరాల్లో విజయవాడ నగరం అంతా కూడా అభివృద్ధికి కుంటుపడిపోయింది. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా గతంలో మేము చేసిన 5 ఏళ్ల అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరానికి అభివృద్ధి నిమిత్తంగా తీసుకురాని దద్దములు ఈ విజయవాడ ఎంపీ కానీ, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ. విజయవాడ అభివృద్ధి ఏమన్నా మీరు పట్టుకుంటారు? అసలు ఏమన్నా మాట్లాడితే విజయవాడ ప్రజలు అమరావతి చూడండి, అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్తే విజయవాడ నగరం అభివృద్ధి అవసరం లేదా? విజయవాడ ప్రజలకు మౌలిక సదుపాయాలు అవసరం లేదా? డెవలప్ చేయరా మీరు విజయవాడ నగరాన్ని? ఒక విజయవాడ వాసిగా ఈ కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాన్ని మోసం చేస్తున్నందుకు పూర్తిగా నేను ఖండిస్తున్నాను దీన్ని. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక 55 నిమిషాలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, నారా లోకేష్ మాట్లాడాడు. మూటామూలు సర్దుకొని విజయవాడ వచ్చేసాడు చంద్రబాబు. ఎందుకు వచ్చాడండి? ఓటుకు నోటు కేసు దొరికేసి అక్కడ కేసీఆర్ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడికి వచ్చి నేను బస్సులో పడుకున్నాను. ఎవరికి సానుభూతి మాటలు ఎవరికి కావాలి? బస్సులో ఎందుకు పండుకోవాలంటున్నా? స్టేట్ గెస్ట్ హౌస్ లేవా? విజయవాడలో స్టేట్ గెస్ట్ హౌస్ లేదా?
గెస్ట్ హౌస్లో మీరు ఉండొచ్చు కదా, అంటే స్టేట్ గెస్ట్ హౌస్ మీ తాహాకి తగ్గినట్టుగా ఉండదా? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేదా? ఆ రోజు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లేదా? మీరు గెస్ట్ హౌస్లో ఉండొచ్చు కదా. అంటే ప్రజల్ని మోసం చేయాలని, ప్రజల ద్వారా సింపతి పొందాలని చెప్పని మీరు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడమే తప్ప, రాజకీయాలు చేసి ఓట్లు సంపాదించాలని తప్ప, మీరు ప్రజలకు మంచి చేయాలని కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ ఏ విధమైన చిత్తశుద్ధి ఈ కూటమి నాయకులకు లేదు. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులకు చెప్తున్నా, తప్పకుండా రేపు 2029 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాలని, ఈ యొక్క అమరావతి ప్రాంతాలను కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీటితో పాటు వైజాగ్ అభివృద్ధి అయితే, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, అన్నీ కూడా సమతుల్యంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తారు తప్ప మీలాగా అమరావతి అని చెప్పిన అవినీతి ఎవరైతే అవినీతి చేస్తారో వీళ్ళందరి బండారం కూడా. ఇంకా చెప్పాలంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అమరావతి గురించి అడిగితే కనీసం దాని సమాధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. ఆర్టీఐ ద్వారా కనుక అప్లై చేస్తే అమరావతి అంటే ఏంటి, అమరావతికి అక్కడ అప్పులు తీసుకున్నారు, ఆర్టీఐ యాక్ట్ కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు వాళ్ళు. అంటే అంతా మోసమే జరుగుతుంది, టోటల్గా మోసమే. కాంట్రాక్టులు వీళ్ళ ద్వారా బినామీలే కాంట్రాక్టులు, వాళ్ళకే మొబిలైజేషన్ అడ్వాన్సులు, వాటిల్లో వీళ్ళు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి కమిషన్లు దొబ్బేయడం. అమరావతి అనేది దోచుకోవడానికి తప్ప దేనికి కూడా వీళ్ళు వినియోగించట్లేదు. అమరావతి అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని మాత్రం నేను సుస్పష్టంగా చెప్పగలుగుతాను నేను. థ్యాంక్ యూ.